అంటూ ఏమీ ఆశించకుండా, ఏమీ కోరుకోకుండా బట్టిని మనిషికి అనుగ్రహింపబడింది దేవుని దయ. ఆ దయను గూర్చి 45వ కీర్తన ద్వారా ఏమంటున్నారు అంటే, నీ దయ నొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు మాత్రమే ఉన్నారు, అంటే గనులు మాత్రమే ఉన్నారు అని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నారు. మనిషి యొక్క జీవితం అంతా కూడా కేవలము దేవుని యొక్క దయ మీద మాత్రమే ఆధారపడ్డారు. అందుకనే ఆదికాండంలో అవ్వ అంటుంది, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుడిని సంపాదించు. అంటే ఏదైనా భూమి మీద మనము సంపాదించుకోవాలి అంటే దేవుని దయ చేత మాత్రమే సంపాదించుకుంటాము అని ఒక మంచి ఆలోచనతో కూడిన మాటను మరి అవ్వ మనకి జ్ఞాపకం. అదే దయలో మనము ముందుకు వెళితే మరియ కూడా గబ్రియేలు దూత మరియతో చెప్తున్న మాట ఏంటంటే, దయాప్రాప్తురాలా నీకు సంతోషం. మరియతో చెప్తున్న మాట ఏంటంటే, మరియ కాలంలో చాలామంది స్త్రీలు ఉన్నారు, కానీ దేవుని దయ మరియ పైన ఉన్నట్లుగా మాత్రమే వాక్యము మనకు సెలవిస్తుంది. అందుకనే గొప్ప కార్యములను మరియ జీవితంలో ముందుండి ఆమె చూచింది. అదే రీతిగా లూకా సువార్త 2వ అధ్యాయానికి వెళ్తే యేసుక్రీస్తు కూడా పొందాడట దేవుని దయ. మనుష్యుల దయను పొందుచు ఆయన భూమి మీద వర్ధిల్లుచు ఉన్నాడు అని బైబిల్ సెలవిస్తుంది. అంటే ఈరోజు ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, అవ్వ దేవుని దయను గురించి సాక్ష్యం చెప్పింది, గబ్రియేలు దూత దేవుని దయను గురించి సాక్ష్యం చెప్పింది, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని దయను గురించి ఆయన కూడా సాక్ష్యం చెప్పబడింది. ఆయన ఈరోజు మరి అదే దయలో ఈరోజు ఉషారాణి కూడా ఉంది అని మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుంటాం. ఈ దయనే దావీదు అంటాడు, కిరీటముగా ధరింపచేస్తున్నావు అని చెప్తున్నాడు. ఆ దయనే కిరీటముగా నీవు నాకు ధరింపచేస్తున్నావు అని. కాబట్టి ఈరోజు ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, అలనాడు దేవుని దయనొందిన స్త్రీలలో దేవుని దయనొందిన స్త్రీలలో మరియు దేవుని దయనొందిన పురుషులలో యేసుక్రీస్తు. ఈరోజు 45వ కీర్తన దేవుని దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు. ఈరోజు సందర్భానుసారంలో మనం చూస్తే అదే దయనొందిన స్త్రీలలో ఈరోజు ఉషారాన్ని ఉంది అని చేసుకుంటూ అట్టి దయ మన పితరులపైన దేవుడు ఏది ఉంచి వారి యొక్క భవిష్యత్తులను వారి జీవితంలో ఉన్నతమైన స్థానంలో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా హెచ్చించాడు. అట్టి దయను ఈరోజు ఉన్నతమైన యుక్త వయస్సులో వచ్చిన ఉషారాన్ని దేవుడు అనుసరించి మన పితరులను ఏ రీతిగా ఆశీర్వదించాడు అదే రీతిగా పితను కూడా వయస్సులో జ్ఞానంలో దేవుడు మనుషులు వర్ధిలింపచేస్తూ ఆశీర్వదిస్తూ తన భవిష్యత్తులో దేవుడు దాచించిన మేలు చేత ఇంకా ఘనమైన వ్యక్తిగా తీర్చిదిద్దబడాలని ప్రభువును కోరుకుంటూ దేవుని సేవకు ఆశిస్తూ ఈ యొక్క శుభ దీవులను వీడిని కలిగిస్తున్నాము. దేవుడి మాటలను జీవించి వీడి జీవితంలో అట్టి దయ చేత జీవించి హెచ్చించి బలపరిచి సంతోషింపచేసి అభివృద్ధిపరిచి ఆశీర్వదించినట్లుగా వాక్యాన్ని విడి విషయంలో జ్ఞాపకం జీవిస్తూ అట్టి దయ చేత దీవించి హెచ్చించి బలపరిచి ఆశీర్వదించునుగా. చెప్పబడిన వాక్యం ఉషారాణి జీవితంలో దేవుడు ఆయన మహిమ కొరకు నెరవేర్చినట్లు ప్రార్థన చేస్తున్నారు. ఏర్పాటు చేసిన కార్యక్రమం
లోకంలో నుండి ఎంతో మంది ప్రభుత్వ ఈ కార్యాలు జరప చాలా మంది ఉన్నారు కానీ ఇది ఒకసారి తగిన కాలువలు బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నట్టు నా ఇంత వయసులో బిడ్డను నడిపించినందుకు మీకు వేల కొలు కృతజ్ఞత ఆయన 7 జన్మలు 6 జన్మలు తండ్రి 5 జన్మలు సంపూర్ణం చేసుకొని దేవా 7వ జన్మనైనా బిడ్డనైనా పరిశుద్ధపరిచినైనా ఒక ప్రత్యేకమైన స్థానంలో ఈ జన్మను అనుకుంటున్న పెట్టలేదు తక్కువ నీవిచ్చి కృతం బట్టి స్థూతులు చెల్లించుకుంటూ తండ్రి హుషారాన్ని చెప్పుకుని పరిశుద్ధాత్మ కలిసి పాపం కలుగుతున్న నీ దయ చాలా మంది ఉన్నారు నాయన మాటలు తండ్రి హుషారానికి కొరకు జ్ఞాపకం చేస్తున్నారు నీకు వేల ఈ దినం జరుగుతున్న ఈ చిన్న పక్ష కార్యక్రమాన్ని జీవించి పరిశుద్ధ పరచునండి తండ్రి నీ ప్రత్యేకమైన స్థలంలో పరిశుద్ధ పరచునండి ఈ స్థలమంతా నీ ఏలుకోండి నీ మహిమతో నింపుతండి నిలవెళ్ళని ఆత్మశక్తితో బిడ్డలో ఉన్న సమస్యలైన బిడ్డను మీరు పరిశుద్ధపరచునైనా ప్రత్యేకమైన స్థలంలో బిడ్డను ప్రత్యేకపరచునైనా కూర్చొని పెట్టండి ఈ పాదాలను పాడి ప్రార్థన చేసి నేను బయటపడతానండి ఈ దాసుల దివ్యమైన ఆశ్చర్యకరమైన శుభకరమైన మాటలు బిడ్డ జీవితంలో తండ్రి మీరు నెరవేర్చి మహిమ పొందాలి ఇది మొదలుకొని తన జీవితకాలము నీతో దయచేనైనా ఎవరి కాలమైనా చాలా విలువైనదని ప్రాముఖ్యమైనదని ఘనమైనదని ఈ వాక్యం చేస్తుంది కదండి అలాంటి విలువైనదని ఘనమైన జీవితానికి ప్రత్యేకముగా జీవించడానికి బిడ్డ కావాల్సిన తెలివితేటలు జ్ఞానము ఏ విషయమైనా తల్లిదండ్రులు పాడుకోబడి ఈ యొక్క భయభక్తులైనా ప్రత్యేకమని పనులైనా మంచి స్థాపన కదండి బిడ్డను ఏర్పాటు చేసుకోమని నీ పాదాలకు మాట్లాడండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మీకు మైకమాత్మై కుటుంబానికి ఆశీర్వకరముగా మీరు వద్దండి పెట్టుకునైనా జీవన కర్మకు ఆశీర్వకరంగా మీరు జరిగిస్తున్నందుకు మీరు వేల కొలతో చేసిన చిన్న మనవులు సన్నిధికి చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం అడుగుతున్నాం అక్షంతుల కొరకు ముగింపు ప్రార్థన చేస్తారు దీవులను తీసుకుని తీసుకుంటాం సకల ఆశీర్వాదములకు కారణమవుతున్నాము ఘనమైన శ్రేష్టమైన నామానికి నామానికి చేయబడిన యవన ప్రాయం సమృద్ధిగా అనుగ్రహించబడి యక్షంతలను బట్టి నేను ప్రార్థిస్తున్నా ప్రభావితనైనా ఇటువంటి ఆయన పర్వతం ఆయన ఇవ్వబడడం ఆయన ఆశీర్వదిస్తుండగా ఇదిగైన పితరుల దీవెనలు ఇదిగైన దీవెనలు అందరి దీవెనలు విడకునైన సమృద్ధిగా ప్రభావితం నాయన కార్యక్రమం ద్వారా కలుగు దీవెన ఆశీర్వాదం గృహానికి కూడి ఉన్న ప్రతి ఒక్కరికి నేను సమృద్ధిగా నామానికి మహిమ అంగీకరించి
మహాపురుషుడిగా ఆయన ఇంటి వయసులో బయట ఆయన దీవించి పరిశుభ్రపరిచి ఈ వస్త్రం ద్వారా వీడికి కావాల్సిన ఆనందము, సంతోషము, నెమ్మది, మంచి భవిష్యత్తు, ఆశీర్వాదముగా ఆయన సమృద్ధిగా అనుభవించి మహిళ కొనుగోలు ఏర్పాటు చేసిన కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించిన ఆయన వస్త్రములను ధరించబోతున్న ఆయన ఆయన నీ సన్నిధికి ఆయన నీ యొక్క ఆత్మను నీ దైవ స్థాపించి వీటిని అలా కాకుండా నేను వెరకుండా నిలబడండి. నించబెట్టిన ప్రేయర్ అంతే మీరు దూరం ఉంటుంది ఇక్కడ కదా. నువ్వు ఈ కెమెరా వైపే చూడాలి, ఫోన్ల వైపు కాదు.
కెమెరా వస్తుంటే ఎటు చూడాలి అన్ని పడిపోతున్నాయి వీడియోలు అన్ని కెమెరా చూస్తా చెప్తున్నాను లైట్ లాగుతుంది అలాగే అది అది వస్తే మన కంటిన్యూ అయితే ఇట్లా బొడుగు అడ్డం వచ్చేసింది అవునండి ఆయన పెట్టుకున్నారు